హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం డైజో వాళ్ళ వాచ్ ఆర్టాక్ గోని అన్బాక్సింగ్ చేద్దాం. దాంతోపాటు ఇక్కడ 5 స్మార్ట్ వాచెస్ ఉన్నాయి. 5 స్మార్ట్ వాచెస్ని మీరు గివ్ అవేలో గెలుపొందొచ్చు. ఈ స్మార్ట్ వాచెస్ గురించి మాట్లాడితే చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అయినా కానివ్వండి, దాంతోపాటు 10 అవర్స్ బ్యాటరీ లైఫ్ అయినా కానివ్వండి, ఇన్ యాప్ జీపీఎస్ అయినా కానివ్వండి, ఇటువంటి అన్ని అమేజింగ్ ఫీచర్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని ప్రైస్ వచ్చేసి 3999 ఉంటుంది. సో మరి ఈ 5 స్మార్ట్ వాచెస్ని గివేలో గెలుపొందొచ్చని చెప్పాను కదా. మరి గివేలో ఎలా పార్టిసిపేట్ చేయాలి, వీటిని ఎలా విన్ అవ్వాలని తెలుసుకోవడానికి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇదే డిజో వల్ల వాచ్ ఆర్టాక్ గో. సో వాచ్ డిజైన్ చూడొచ్చు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. బ్లూటూత్ కాలింగ్ ఉంటుంది. 1.39 ఇంచెస్ హై రెజల్యూషన్ డిస్ప్లే ఉంది. 150కి పైగా మనకు వాచ్ ఫేసెస్ ఉన్నాయి. 110+ పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. అప్ టు 10 days వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఇన్ యాప్ జీపీఎస్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనికి ఉన్న ఈ సీల్ని బ్రేక్ చేసేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ బ్లాక్ కలర్లో ఉంది. ఇంకా డిఫరెంట్ కలర్స్లలో కూడా మనకి ఇది అవైలబిలిటీలో ఉంటుంది. సో మనం ఇలా సీల్ని బ్రేక్ చేసేసి ఈ బాక్స్లో నుంచి మనం దీన్ని బయటికి తీసినట్టయితే దీని లోపల వైపు మనకు వాచ్ని అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు కింద వైపు చూసుకున్నట్టయితే మనకు ఈ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్తో పాటు దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి కేబుల్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి వాచ్ గురించి మాట్లాడినట్టయితే ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే ఈ వాచ్ అనేది డీసెంట్గా ఉందని చెప్పేసుకోవచ్చు. సో దీనికి ఉన్న ఈ కవర్ని అయితే నేను రిమూవ్ చేసేసాను. చూడండి, దీని యొక్క స్ట్రాప్ బిల్డ్ క్వాలిటీ అనేది బాగుంది. సో మరి కొంతమందికి ఇలా రౌండ్గా ఉండే డైల్స్ అనేవి నచ్చుతూ ఉంటాయి. మీకు ఇలాంటి డైల్ నచ్చుతుంది అనేది కింద కామెంట్లో రాయండి. ఇక్కడ మనకు 2 బటన్స్ని ప్రొవైడ్ చేసేసారు, బ్యాక్ వెళ్ళడానికి, పవర్ ఆన్ చేయడానికి. దాంతోపాటు కింద వైపు సెన్సార్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ దీని చుట్టూ మనకు ఇది డైల్ లాగా కనిపిస్తుంది, కాకపోతే ఇది డైల్ కాదు. కాకపోతే దీనిపైన మనకు స్పోర్ట్స్ అని చెప్పేసి, బ్లూటూత్ అని చెప్పేసి, డైజో అని చెప్పేసి, హోమ్ అని చెప్పేసి డిఫరెంట్ బటన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. వాచ్ చేతి పెట్టుకుంటే ఇలా కనిపించేస్తుంది. చేతి పెట్టుకుంటే కంఫర్ట్గానే ఉంది. బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. ఒకసారి దీన్ని నేను ఆన్ చేస్తున్నాను. దానికోసం ఈ పవర్ ఆన్ బటన్ అయితే ప్రెస్ చేస్తాను. పవర్ ఆన్ చేసిన వెంటనే డిజో అని వచ్చి ఇక్కడ మనకు ఒక క్యూఆర్ కోడ్ రావడం జరిగింది. సో దీన్ని స్కాన్ చేసేస్తాను. పేరింగ్ చాలా సింపుల్ ఉంది ఫ్రెండ్స్. యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు పేరు వచ్చింది. దీన్ని మనం ట్యాప్ చేసిన వెంటనే ఇలా కనెక్ట్ చేయమని అడుగుద్ది. నేను ఇక్కడ చూడండి, ట్యాప్ చేసిన వెంటనే పేరింగ్ అనేది జరిగిపోయింది. సో ఇందులో మనం చూసినట్టయితే దీని బ్యాటరీ లైఫ్ ఎంత ఉంది, దాంతోపాటే ఫైండ్ డివైస్ లాంటి కొన్ని ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే చాలా రకాల వాచ్ ఫేసెస్ కూడా ఉన్నాయి చూడండి. సో ఫ్రెండ్స్ చూడండి, దీన్ని యూస్ చేసి మనం డైరెక్ట్ ఫొటోస్ని కూడా ఇట్లా క్యాప్చర్ చేయొచ్చు అన్నట్టు. అంటే వాచ్ని యూస్ చేసి ఇక్కడ నేను ట్యాప్ చేసిన వెంటనే ఫోన్లో ఫోటో అనేది క్యాప్చర్ అయిపోయింది చూడండి. సో ఇక్కడ నేను ఇలా మూవ్ చేసిన వెంటనే హ్యాండ్ని ఫోటో అనేది ఇలా క్యాప్చర్ చేసేస్తుంది. నెక్స్ట్ అన్ని యాప్స్లో ఉన్నట్టే మనకు దీనిలో హెల్త్ ట్రాకింగ్ ఉంది. అంటే హార్ట్ రేట్ ఎంత ఉంది, దాంతోపాటు స్లీప్ మానిటరింగ్ చేయడానికి, బ్లడ్ ఆక్సిజన్ ఇవన్నీ మానిటర్ చేయడానికి ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు స్పోర్ట్స్ మోడ్స్ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు చాలా రకాల వాచ్ ఫేసెస్ కూడా దీనిలో చూడడానికి కనిపించేస్తున్నాయి. సో అవన్నీ మనం యాప్లో చూడొచ్చు. నెక్స్ట్ మనం దీన్ని పక్క పెట్టినట్టయితే ఇక్కడ చూడండి, దీనిలో కూడా మనం ఇవన్నీ చేసుకోవచ్చు. అంటే ఇలా ప్రెస్ చేసి పట్టుకుని ఇలా మనం స్వైప్ చేస్తూ ఉంటే కూడా చాలా రకాల వాచ్ ఫేసెస్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. దాంతోపాటు ఇక్కడ మనం హోమ్ బటన్కి వెళ్ళిపోవడానికి, దాంతోపాటు ఇక్కడ ఈ స్పోర్ట్స్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితే దీనిలో రావడం మీరు చూడవచ్చు. అంటే మనం స్విమ్మింగ్ చేసేటప్పుడు, యోగా చేసేటప్పుడు, బాస్కెట్బాల్ ఆడేటప్పుడు, అవుట్డోర్లో వాకింగ్ చేసేటప్పుడు మనం దీన్ని ట్యాప్ చేసేసి యూజ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ గో అన్న వెంటనే అది అయితే స్టాప్ అయిపోద్ది. సో ఇప్పుడు నేను ప్రజెంట్ దీన్ని స్టాప్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇలా స్వైప్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఎంత దూరం నడిచాం అవన్నీ కనిపించేస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ జరిపినట్టయితే చూడండి, ఇక్కడ హార్ట్ బీట్ కూడా కనిపించేస్తుంది. 88, 91 ఇలా రావడం మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఇట్లా జరిపినట్టయితే వెదర్ ఇది కనిపిస్తుంది. ఇక్కడ నుంచే మనము మ్యూజిక్ని కూడా కంట్రోల్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇలా మనం పైనుంచి ఇట్లా కిందికి స్వైప్ చేసినట్టయితే ఇక్కడ కూడా మనకు చాలా రకాల సెట్టింగ్స్ ఉన్నాయి చూడండి. దీనిలోకి వెళ్ళినట్టయితే మనము ఈ డిస్ప్లేలోని ఇంతకుముందు చెప్పినట్టు వాచ్ ఫేస్ ఏవైతే ఉంటాయో వాటిని చేంజ్ చేయడమైనా కానివ్వండి, దాంతోపాటు ఈ మెనూ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం ఇక్కడ నుంచే చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ SpO2 కూడా ఉంది చూడండి. దీన్ని ట్యాప్ చేసి మన బ్లడ్లో ఉండే ఆక్సిజన్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మానిటర్ చేయడానికి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నాకు బాగా నచ్చింది ఏంటి అంటే బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ దీనిలో. సో ఒకసారి నేను మీకు కాలింగ్ ఫీచర్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు కాల్ రావడం. సో ఇందులో వచ్చే కాల్ అనేది ఇక్కడ వస్తుంది. డైరెక్ట్ మనం ఇక్కడ లిఫ్ట్ చేసి కాల్ అయితే మాట్లాడవచ్చు. అవుట్ స్పీకర్ పెట్టేసుకొని కూడా మాట్లాడవచ్చు. సో వాల్యూమ్ కావాలంటే పెంచుకోవడం, తక్కువ చేయడం లాంటివి అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక స్లీప్ని మనము మానిటర్ చేయొచ్చు. వర్కౌట్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ ఫోన్ ఏదైతే ఉంటుందో దీన్ని ట్యాప్ చేసి డైరెక్ట్ మనం ఇక్కడ డైల్ ప్యాడ్ ఇచ్చేసి కాల్ చేసుకునే ఫీచర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కాంటాక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టాప్ వాచ్ ప్రొవైడ్ చేశారు. మ్యూజిక్, కెమెరా ఇవన్నీ అయితే మనం చూసాం. బ్రీత్ ట్రైనింగ్ చూసాం. దాంతోపాటు స్ట్రెస్ని
ఫిగర్ అవుట్ చేయడానికి ఇది కూడా ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు. ఫైండ్ ఫోన్ లాంటి ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని మనం ట్యాప్ చేసేసిన తర్వాత మనము మన ఫోన్ మర్చిపోతే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫైండ్ చేయవచ్చు. ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ చూసేసారు కదా, చాలా అమేజింగ్ ఫీచర్స్ ఉన్నాయి కదా. అయితే మరి ఇంత మంచి అమేజింగ్ ఫీచర్స్ ఉన్న ఈ స్మార్ట్ వాచ్ని మీరు గివేవేలో గెలుపొందొచ్చు. సో ఆ గివేవేలో గెలుపొందడం చాలా సింపుల్ ఉంటుంది. నేను కింద నా సోషల్ మీడియా లింక్స్ ఇస్తాను, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, తర్వాత ట్విట్టర్ అని చెప్పేసి మీరు దేనిలోనైనా సరే ఫాలో అయిపోండి. కాకపోతే ఒక దాంట్లో అయితే పక్క ఫాలో అవ్వాలి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. నేను డిస్క్రిప్షన్లో ఒక 5 వీడియో లింక్స్ ఇస్తాను, దానిలోకి వెళ్ళేసి ఇవి ఎన్ని డేస్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తాయనేది అక్కడ కింద కామెంట్లో రాయండి. ఫ్రెండ్స్, మరి దీనికి సంబంధించిన విన్నర్స్ని నేను ర్యాండమ్గా పిక్ చేసి విన్నర్స్ని నేను ట్విట్టర్లో అయితే అనౌన్స్ చేస్తాను. సో మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.